So next topic is, so what is the output of given code? Okay, enter any number, మన number 7 అని ఎంటర్ చేస్తే మనకి ఈ ప్యాటర్న్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ n వాల్యూ అనేది యూజర్ నుంచి ఎంటర్ చేయాలి మనం. సో n వాల్యూ అనేది మనం యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. n వాల్యూ మనం ఎంటర్ చేసిన వాల్యూ 7 అయితే మనకి అవుట్పుట్ కావాలి. ఓకే, సో లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే మనం ఎలా రాయొచ్చు? 2 వేస్లో రాయొచ్చు. ఫస్ట్ 1 to 7. సో 1 to 7 ఎలా రాస్తాం? I is equal to 1, I less than or equal to 7 or n, I is equal to I plus 1. సో ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్. అదే 7 to 1 ఎలా రాస్తాం? 7 to 1. సో I is equal to 1, I is equal to n or 7, I is equal to 7, I greater than or equal to 1, I is equal to I minus 1. సో 2 వేస్లో చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ మనం 1 to 7 రాద్దాం. సో 1 to 7. సో లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో ఇక్కడ సో I is equal to 1, I less than or equal to n. సో n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేస్తాం. సో I is equal to I plus 1. ఇక్కడ ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి రాదు. ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి? సో ఐ వేరియబుల్ స్టార్టింగ్ లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఐ వాల్యూ 1, సెకండ్ టైం 2, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7. ఓకే, చూడండి ఇక్కడ 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6. మనకి ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి. సో న్యూ లైన్కి వెళ్ళాలంటే printf /n, printf /n. సో /n అని ఇస్తే మనకి ఎవ్రీ టైం కంట్రోల్ అనేది న్యూ లైన్కి వెళ్తుంది. ఓకే, ఒకసారి చూడండి, ఇది నెంబర్ ఆఫ్ రోస్. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 7. కాబట్టి మనకి అవుటర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ రాయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? చూడండి ఇక్కడ 1, 1, 1, 1, 1, 1, 1. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? ఎస్, ఫిక్స్డ్. సో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా, డిక్రిమెంట్ అవుతుందా? 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, సో ఇంక్రిమెంట్ అవుతుందా, డిక్రిమెంట్ అవుతుందా? ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో ఇంక్రిమెంట్ నెంబర్ i అని తీసుకున్నాం. స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ 1. సో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా, డిక్రిమెంట్ అవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది. కండిషన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి in is equal to in plus 1. సో ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ in is equal to in plus 1. సో ఇక్కడ in వాల్యూ ప్రింట్ చేస్తాం. సో printf సో percentage d కామా in. ఓకే, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఈ ఇన్నర్ లూప్ అనేది, ఈ ఇన్నర్ లూప్ స్టార్టింగ్ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా అని చెక్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ మన కండిషన్ ఏంటి? ఓకే, నేను ఇక్కడ మనం ఫిక్స్డ్గా ఇక్కడ వాల్యూ అనేది 7 అని రాస్తాం. సో 7 అని రాస్తే ఈ లూప్ ఇది అవుటర్ లూప్, అంటే అవుటర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 7 టైమ్స్. ఓకే, ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది స్టార్టింగ్ 1 to 7. సో అవుట్పుట్ వస్తుంది మనకి 7 టైమ్స్, 1, 2, 3, 4, 5, 6, 7. మళ్ళీ సెకండ్ టైం కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6, 7. అంటే మనకి కోడ్ రన్ చేస్తే ఇది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా? వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్ నెంబర్ ఆఫ్, బట్ మనం ఇక్కడ ఫిక్స్డ్ రాస్తాం. ఫిక్స్డ్ రాస్తే ఓకే, ఇక్కడ ఫిక్స్డ్గా 5 అని రాస్తాం అనుకోండి. సో ఎవ్రీ టైం ఈ ఇన్పుట్, ఎవ్రీ టైం ఈ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5. సో కాబట్టి ఇక్కడ సమ్ వేరియబుల్ అనేది రాయాలి. ఓకే, రైట్.
ఫస్ట్ ఇక్కడ ఈ లూప్ మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది 1. ఈ లూప్ అనేది 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి మనం 1. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ 1 రాసాం అనుకోండి, in is equal to 1, 1 less than or equal to 1, yes కండిషన్ ట్రూ, 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ in వాల్యూ 2 అవుతుంది, 2 less than or equal to 1 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఓకే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇక్కడ ఎంత రాయాలి 1 రాయాలి. సో నెక్స్ట్ టైం నాకు ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, సెకండ్ i వాల్యూ 2 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి 2 టైమ్స్. అంటే మనం ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి 2. ఇక్కడ 2 రాస్తే ఇన్నర్ లూప్ అనేది i is equal to 1, i less than or equal to 2 అంటే ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎంత రాయాలి మనం వాల్యూ 2. సో నెక్స్ట్ ఇటరేషన్ లో i వాల్యూ ఎంత రాయాలి ఇక్కడ 3. అప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, సో 3 టైమ్స్ 1 2 3. సో ఇక్కడ ఎంత రాయాలి 3. సో నెక్స్ట్ టైం 4 రాయాలి. అప్పుడు ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 1 2 3 4 అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4. సో నెక్స్ట్ టైం ఇన్నర్ ఇక్కడ 5 రాసాం అనుకోండి, ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 1 2 3 4 5 వస్తుంది. నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7 రాస్తే ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ ఏం చెక్ చేయాలంటే 1 2 3 4 5 6 7 అంటే ఇక్కడ మనం ఒక కాన్స్టెంట్ రాయాలా ఒక వేరియబుల్ రాయాలా. మనం కాన్స్టెంట్ గా 5 రాస్తే ఎవ్రీ టైం 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 1 2 3 4 5 1 2 3 4 5 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం ఒక వేరియబుల్ అనేది రాయాలి. ఆ వేరియబుల్ కూడా ఏంటి 1 2 3 4 5 6 7 రావాలి. 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏంటి i. అంటే ఇక్కడ i రాస్తే సో ఫస్ట్ మనకి i వాల్యూ 1 కాబట్టి ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ లో i వాల్యూ 2 కాబట్టి ఇన్నర్ లూప్ అనేది ఇక్కడ 2 వస్తుంది, అప్పుడు ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్ లో i వాల్యూ 3, అప్పుడు ఇక్కడ i వాల్యూ 3 కాబట్టి ఇక్కడ 3 ఇన్నర్ లూప్ అనేది సో 1 2 3 వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 4 కాబట్టి 1 2 3 4 వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 5 1 2 3 4 5 వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 6 1 2 3 4 5 6 వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 7 1 2 3 4 5 6 7. నెక్స్ట్ i వాల్యూ 8 less than or equal to 7 కండిషన్ ఫాల్స్, దెన్ అవుటర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రాసిన కోడింగ్ అన్ని సి కోడింగ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సి కోడింగ్ లో కన్వర్ట్ చేయాలంటే ఇన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. n అనేది ఒక వేరియబుల్, యూజర్ నుంచి స్కాన్ చేయాలి, i అనేది ఒక వేరియబుల్, నెక్స్ట్ in అనేది ఒక వేరియబుల్. ఇది ఒక అవుటర్ లూప్. ఈ అవుటర్ లూప్ లో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ వరకే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఒక లూప్ అంటే ఇది ఇనిషియలైజేషన్ కండిషన్, ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈ బాడీలోకి వస్తాయి. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ కండిషన్, ఈ స్టేట్మెంట్స్ అన్ని ఈ బాడీలోకి వస్తాయి. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత అవుటర్ లూప్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, దీన్ని సి కోడింగ్ గా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ Alt F Alt F A. So file name is okay. First header files include చేయాలి. hash include stdio.h, next hash include conio.h, next main method void main. సో ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి మనం, int n, నెక్స్ట్ int I, నెక్స్ట్ int in. సో క్లియర్ ద స్క్రీన్ clrscr, సో printf /n, enter any number. నెక్స్ట్ scanf %d, అడ్రస్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన ఈ కన్వర్ట్ చేసిన దాన్ని సి కోడింగ్ లో కన్వర్ట్ చేయాలి. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, కర్లీ బ్రేస్ ఓపెన్, ఇది ఒక స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇనిషియలైజేషన్ కండిషన్, ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేసిన తర్వాత in ఇంక్రిమెంట్ చేయాలి. ఈ బాడీ క్లోజ్ చేసిన తర్వాత i = i+1 ఇంక్రిమెంట్ చేసి అవుటర్ లూప్ అనేది క్లోజ్ చేయాలి.
ఇక్కడ I is equal to 1. So initialization, next condition I less than or equal to n. ఓకే, ఇప్పుడు ఇక్కడ printf /n. ఓకే, ఇప్పుడు అవుటర్ లూప్లో ఒక ఇన్నర్ లూప్ రాయాలి. సో స్టార్టింగ్ I ఫిక్స్డ్, ఇది ఇనిషియలైజేషన్, కండిషన్, నెక్స్ట్ ఇక్కడ printf %d కామా in, నెక్స్ట్ in is equal to in plus 1. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ I is equal to I plus 1. ఓకే, చూడండి. సో దిస్ ఈస్ ద outer loop, this is the inner loop. So please remember, ఈ outer loop లో మనం ఎంటర్ చేసిన n వాల్యూ, సో n వాల్యూ 7 ఎంటర్ చేస్తే, సో n is equal to 7 ఎంటర్ చేస్తే outer loop for number of rows, అంటే మనకి ఇక్కడ 7 rows, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. సో outer loop అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. స్టార్టింగ్ ఐ వాల్యూ 1 2 3 4 5 6 7. ఓకే, సో ఎవ్రీ టైం చూడండి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది? ఈ స్టేట్మెంట్ అనేది n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. n నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మనం n వాల్యూ 7 ఎంటర్ చేస్తే ఈ స్టేట్మెంట్ అనేది 7 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. మనం ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ I వాల్యూ 1, కాబట్టి ఇక్కడ I లోకి వాల్యూ 1 వస్తుంది. అప్పుడు ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టైం, సెకండ్ ఇటరేషన్ లో I వాల్యూ ఎంత 2, కాబట్టి ఇక్కడ 2 రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 1 2, సో 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్ లో ఈ వాల్యూ I వాల్యూ 3, ఇక్కడ 3 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది, కాబట్టి ఇన్నర్ లూప్ అనేది సో 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 1 2 3. నెక్స్ట్ ఇటరేషన్ లో I వాల్యూ 4, కాబట్టి ఇక్కడ 4 రీప్లేస్ అవుతుంది, ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 1 2 3 4. నెక్స్ట్ ఇటరేషన్ లో I వాల్యూ 5 అవుతుంది, అప్పుడు ఇక్కడ 5 రీప్లేస్ అవుతుంది, ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 2 3 4 5. ఇప్పుడు మనకి ఈ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా? వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అందుకే ఇక్కడ ఒక వేరియబుల్ అనేది రాసాం, ఇక్కడ ఒక వేరియబుల్ రాసాం. అలా కాకుండా నేను ఇక్కడ ఫిక్స్డ్ గా 5 రాసాను అనుకోండి, సో స్టార్టింగ్ I వాల్యూ 1 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 4 5 వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ 2 అవుతుంది, నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, 1 2 3 4 5. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్ ఎగ్జాంపుల్లో సో మల్టిప్లికేషన్ టేబుల్ చేసినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. చూడండి, ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మనం ఇక్కడ ఎంటర్ ఎన్ని 2 నెంబర్స్ 5 8 ఎంటర్ చేస్తే స్టార్టింగ్ 5 8 ఫిక్స్డ్, కాబట్టి ఇన్నర్ లూప్ అనేది ఎవ్రీ టైం 5 4 5 6 7 8 ఎవ్రీ టైం 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు 1 into 5 is equal to 5. సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు 1 into 6 is equal to 6. థర్డ్ టైం రిపీట్ అయినప్పుడు 1 into 7 is equal to 7. ఫోర్త్ టైం రిపీట్ అయినప్పుడు 1 into 8 is equal to 8. సో ఈ ఎగ్జాంపుల్లో ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ ఈ ఎగ్జాంపుల్లో ఈ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో స్టార్టింగ్ 1 టైమ్స్ రిపీట్ అవుతుంది, సెకండ్ 2 టైమ్స్, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7. సో కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ రాయాలి. సో చూడండి, ఇక్కడ ఈ కోడ్ రన్ చేస్తే స్టార్టింగ్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ స్టేట్మెంట్ ఇస్ రిపీటెడ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, n నెంబర్ ఆఫ్ టైమ్స్. మనం ఎంత ఎంటర్ చేస్తే అన్ని టైమ్స్ ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ Alt F9, ఎస్ Control F9, ఎంటర్ ఎనీ నెంబర్ 7, Alt F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి
1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 అలా కాకుండా మనం ఇక్కడ ఫిక్స్డ్గా ఇక్కడ 5 రాస్తాం. ఇప్పుడు మనకి ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. స్టార్టింగ్ ఐ వాల్యూ 1 అయినప్పుడు ఈ లూప్ ఫిక్స్డ్ 1 2 5 1 2 3 4 5. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయినప్పుడు ఇన్నర్ లూప్ ఫిక్స్డ్ 1 2 3 4 5. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అయినప్పుడు ఫిక్స్డ్ 1 2 3 4 5. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అయినప్పుడు ఫిక్స్డ్ 1 2 3 4 5. నెక్స్ట్ ఐ వాల్యూ 5 6 7. సేమ్ మనం కోడ్ చేస్తే ఎవ్రీ టైం మనకి 1 2 3 4 5 1 2 3 4 5 7 టైమ్స్ వస్తుంది. Alt F9 as Control F9, enter any number 7. So 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సో కాబట్టి ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాబట్టి ఇక్కడ ఎవరు రాయాలి? ఐ రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి. సో మనం ఇదే ఎగ్జాంపుల్ అనదర్ వేలో చేయొచ్చు. ఇది 1 to n రాస్తాం. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని n to 1 రాయొచ్చు. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ మనం n to 1 రాదు. n to 1 అంటే ఒక లూప్ అనేది మనకి 7 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 2 వేస్లో చేయొచ్చు, ఇది 1 to 7 ఆర్ 7 to 1. ఓకే, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో 7 to 1. సో కాబట్టి ఇక్కడ n మనం ఎంటర్ చేసిన వాల్యూ, n వాల్యూ ఎంత? n ఎంటర్ చేసిన వాల్యూ 7. ఓకే, సో ఇక్కడ మనకి స్టార్టింగ్ వాల్యూ i is equal to n 7 to 1. So i is equal to 1 7, i greater than or equal to 1, i is equal to i minus 1. సో ఫస్ట్ ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి మనకి? ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్ స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? 7, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం ఇస్ 1. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్తుంది. న్యూ లైన్కి వెళ్తే ఏం యాడ్ చేయాలి? printf /n. printf /n. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఇన్నర్ లూప్ గురించి ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ రోస్ అయిపోయినాయి. నెంబర్ ఆఫ్ రోస్ 7 ఫిక్స్డ్ 7 to 1 రాస్తాం. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? స్టార్టింగ్ వాల్యూ 1 1 1 1. ఎస్, వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. కాబట్టి ఇంక్రిమెంట్ నెంబర్ అని తీసుకుంటున్నాం. స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ 1. సో ఇంక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఐఎన్ ఇస్ ఈక్వల్ టు ఐఎన్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఐఎన్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. printf %d, in. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ నేను ఇక్కడ 5 రాస్తాను అనుకోండి. 5 అంటే ఫిక్స్డ్ కాబట్టి ఇన్నర్ లూప్ మనకి ఎవ్రీ టైం 5 టైమ్స్ కాబట్టి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ సమ్ వేరియబుల్ రాయాలి. వేరియబుల్ రాయాలంటే సో ఫస్ట్ మనకి ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? చూడండి, ఇన్నర్ లూప్ అనేది మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 1 టైం రిపీట్ అవ్వాలి. సో ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ మనం ఎంత వాల్యూ రాయాలి? ఇక్కడ 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? 1 రాయాలి. 1 రాస్తే ఐఎన్ వాల్యూ 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ, ఐఎన్ వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టైం ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 2 టైమ్స్. 2 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? మనం 2 రాయాలి. సో 2 రాస్తే ఐఎన్ వాల్యూ 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐఎన్ వాల్యూ 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐఎన్ వాల్యూ 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. కాబట్టి ఇక్కడ 2 రాయాలి.
నెక్స్ట్ ఇక్కడ థర్డ్ టైం సో n వాల్యూ ఎంత రాయాలి 3. అప్పుడు ఫస్ట్ టైం 1, సెకండ్ టైం 2, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. అంటే ఎంత రాయాలి 3 రాయాలి. నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7. సో 1 2 3 4 5 6 7 రాయాలి. అంటే ఇక్కడ ఒక ఫిక్స్డ్ నెంబర్ రాయాలి, ఒక వేరియబుల్ నెంబర్ రాయాలి. ఇక్కడ ఒక వేరియబుల్ నెంబర్ అనేది రాయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? ఒకసారి చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 ఐలో ఏమున్నాయి? 7 6 5 4 3 2 ఉంది. ఇక్కడ మీరు ఐ రాశారనుకోండి, స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత 7, కాబట్టి ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 7 టైమ్స్. అప్పుడు అవుట్పుట్ వస్తుంది 1 2 3 4 5 6 7 వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 6, కాబట్టి 1 2 3 4 5 6 వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 5, 1 2 3 4 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? ఏం లేదు. లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మనకున్న వేరియబుల్స్లో అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది. సో చూడండి, ఇక్కడ ఆ వాల్యూ మ్యాక్సిమం ఐ కానీ i-1 కానీ లేకపోతే i+1 కానీ లేకపోతే n కానీ లేకపోతే n-i కానీ లేకపోతే n-i+1 కానీ ఓకే, ఈ వాల్యూస్ అయి ఉండొచ్చు. ఒకసారి ఆ వాల్యూస్ అవి మనం చెక్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఐ వాల్యూ n-i చేసాం అనుకోండి. n-i అంటే 0, n-7 7 0, 7 6 1, 7 5 2, కాబట్టి ఇక్కడ రాయాలి n-i+1. సో చూడండి, స్టార్టింగ్ అప్పుడు 7 7 0 + 1 వస్తుంది. నెక్స్ట్ 7 6 1 + 1 ఎంత వస్తుంది? 2. నెక్స్ట్ n-i 7 5 2 + 1 3. నెక్స్ట్ 7 4 3 + 1 4 వస్తుంది. నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 7. అంటే ఏం రాయాలి మనం? n-i+1 రాయాలి. అప్పుడు స్టార్టింగ్ ఇక్కడ వాల్యూ ఫస్ట్ టైం ఐ వాల్యూ 1 అయినప్పుడు ఇక్కడ 1 వస్తుంది. అప్పుడు ఈ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. అప్పుడు 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ 2 వస్తుంది. అప్పుడు 1. నెక్స్ట్ టైం 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 3 వస్తుంది. 1 2 3. నెక్స్ట్ ఇటరేషన్లో 1 2 3 4. నెక్స్ట్ ఇటరేషన్లో 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు ఇంత ముందు రాసిన కోడ్ని సేమ్ ఇది n to 1 అనమాట. ఒకసారి చూడండి, కోడ్లో కన్వర్ట్ చేద్దాం. సో Alt F Alt F A. సో జస్ట్ మనకి ఈ కోడింగ్ దీని కోడింగ్లో కన్వర్ట్ చేయడం రావాలి. ఇది ఇనిషియలైజేషన్ కండిషన్ ఓపెన్ కర్లీ బ్రేస్, ఇది ఒక స్టేట్మెంట్. మళ్ళీ ఇనిషియలైజేషన్ కండిషన్ ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ ఇది ఇంక్రిమెంట్ చేసిన ఈ లూప్ అంతా ఒక స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఈ లూప్ క్లోజ్ చేసిన ఇది క్లోజ్ అయిన తర్వాత i = i-1. ఓకే, సో ఫస్ట్ n వాల్యూ యూజర్కి స్కాన్ చేయాలి. Alt F ఆల్రెడీ సేవ్ చేస్తాం కదా. ఓకే, ఫస్ట్ మనకు ఏం రాయాలి? హెడర్ ఫైల్స్ రాయాలి. సో #include stdio.h. సో #include conio.h. సో హెడర్ ఫైల్స్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో వైడ్ మెయిన్. సో ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి మనం? ఇంటూ n, సో ఇంటూ in, నెక్స్ట్ ఇంటూ i, నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్ clr. నెక్స్ట్ n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. printf సో /n సో ఎంటర్ ఎనీ నంబర్. నెక్స్ట్ scanf %d, అడ్రస్ ఆఫ్ n. ఓకే, సో ఇప్పుడు ఇనిషియలైజేషన్ i = n వైల్ i > or 1. నెక్స్ట్ printf ఎవ్రీ టైం న్యూ లైన్ కలవాలి కాబట్టి printf /n. నెక్స్ట్ అవుటర్ లూప్ ఇన్నర్ లూప్. సో in = 1 వైల్ in <= n-i+1. నెక్స్ట్ ఇక్కడ printf
పర్సంటేజ్ డి కామా ఐఎన్ వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1. ఓకే సచ్ this is the inner loop, this is the outer loop. Okay, so ఈ స్టేట్మెంట్ how many number of times రిపీట్ అవుతుంది? n number of times. మనం n అయితే ఎంటర్ చేస్తామో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ లూప్ అనేది ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి స్టార్టింగ్ i వాల్యూ 7 to 1. ఇక్కడ i వాల్యూ ఫస్ట్ 7 6 5 4 3 2 1. కాబట్టి ఇక్కడ n లూప్ అనేది ఇక్కడ 1 వస్తుంది. n మైనస్ i అంటే n వాల్యూ ఎంతో 7, n వాల్యూ 7, 7 మైనస్ 7 0 ప్లస్ 1 అంటే ఇక్కడ 1 వస్తుంది. అప్పుడు ఈ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ లో n మైనస్ 6 అంటే వాల్యూ 1 ప్లస్ 1 ఇక్కడ 2 వస్తుంది. n లూప్ అయితే 2 టైమ్స్ 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ n మైనస్ i 2 ప్లస్ 1 ఇక్కడ 3 వస్తుంది. అప్పుడు ఈ n లూప్ అనేది 3 టైమ్స్ 1 2 3. నెక్స్ట్ n మైనస్ 4 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 3 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 4 వస్తుంది. 4 కాబట్టి n లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 2 3 4 వస్తుంది. నెక్స్ట్ n మైనస్ 2 n మైనస్ 3 7 మైనస్ 3 4 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది. అప్పుడు ఎన్నో లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 6 టైమ్స్ 1 2 3 4 5 6. నెక్స్ట్ టైం 7 టైమ్స్ 1 2 3 4 5 6 7. ఓకే, సో Alt F9, Alt F9, yes, Control F9, enter any number 7. సో Alt F5, అవుట్పుట్ వస్తుంది, సేమ్ అవుట్పుట్ వస్తుంది. 1 to n రాసిన n to 1 రాసిన సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ మనం i రాసేసాం అనుకోండి. ఇక్కడ i రాస్తే స్టార్టింగ్ i వాల్యూ 7 కాబట్టి ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు 1 2 3 4 5 6 7 వస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ లో i వాల్యూ 6 కాబట్టి 1 2 3 4 5 6 వస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ లో i వాల్యూ 5 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 1 2 3 1 2 1. సో కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో Alt F9 ఇక్కడ చేంజ్ చేయండి వాల్యూ i less than or in less than or equal to i. సో F2, Alt F9, yes, Control F9, enter any number 7. సో Alt F5. సో ఇప్పుడు వస్తుంది మనకి 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1 is the output. Okay, okay, so this is, so flow control is very important. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనేది. ఓకే, అలా కాకుండా మనం ఇక్కడ ఫిక్స్డ్ రాసాం అనుకోండి. ఇక్కడ నేను ఫిక్స్డ్గా 5 అని రాస్తాను. ఇప్పుడు మనకి ఎన్నో లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫిక్స్డ్ 1 2 5, సో 1 2 3 4 5, సో 1 2 3 4 5, సో 1 2 3 4 5. సో కోడ్ రన్ చేస్తే మనకు 1 2 3 4 5 వస్తుంది. ఓకే, Alt F9, yes, Control F9, enter any number 7. Alt F5. సో 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, so still you have any doubts? Please refer once again. Thank you for watching.